అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. జానకి విముక్తి నవల చదువుతున్నాను. రాసిన వారు రంగనాయకమ్మ గారు. అత్తయ్య, నేను నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తాను అంది జానకి వరండా చివర నుంచుని. అత్త అప్పుడే అన్నం తినడం పూర్తి చేసి ఎంగిలి పళ్ళెం తీసుకుని వంటింట్లోంచి బయటికి వస్తూ, ఏంటే బయటున్నావా అంది. జానకి మాట్లాడకుండా నుంచుంది. నీళ్లు పోసుకుని లోపలికి వచ్చేస్తావా? కొత్తగా పుట్టిందా ఈ వికారం? నీళ్లు కూడా ఎందుకులే, అలాగే వచ్చేయి, ఎవరు కాదన్నారు? కొంపకేదో శనిపట్టి మట్టి కొట్టుకుపోదువు గాని. జానకి గుండెల్లో రాయి పడింది. నీళ్లు పోసుకోనివ్వదా? జీవితమంతా ఈ వరసే సాగాలా? వెంకట్రావు కూడా భోజనం ముగించి గదిలోకి వెళ్తుంటే జానకి కొంచెం సిగ్గుపడుతూ, నీళ్లు పోసుకొని లోపలికి వచ్చేస్తానంటే అత్తయ్య ఒప్పుకోవటం లేదు, మీరు చెప్పండి కొంచెం అంది సంకోచంగానే. పెద్దదానికి తెలుస్తుందా, నీకు తెలుస్తుందా? ఆవిడెలా చెప్తే అలా విను, మళ్ళీ కొత్త గొడవేంటి అని గదిలోకి వెళ్ళిపోయాడు ఎంఎస్సి వెంకట్రావు. అనుకోని సంగతేదో జరుగుతున్నట్టు కొయ్యబారిపోయింది జానకి. మళ్ళీ ఇలాగే అవుతుందనుకోలేదు. పుట్టింటి నుంచి వచ్చిన తర్వాత ఈసారి బయట కూర్చోనంటే వెంటనే వాళ్ళు ఒప్పుకుంటారనుకుంది. అత్త ఒప్పుకోకపోయినా భర్త ఎలాగో చెప్పి ఒప్పిస్తాడనుకుంది. ఎలాగైనా చొరవ చేసి నీళ్లు పోసుకుని ఇంట్లోకి వచ్చేస్తాననుకుంది. తన మాట వాళ్ళు చెవినే పెట్టడం లేదు. కళ్ళు తుడుచుకుంటూ వరండా చివర కూర్చుంది. ఆ 3 రోజులు నరకమే అత్త చేతిలో. వేళకి అన్నం పెట్టదు, స్నానానికి కావలసినన్ని నీళ్లు ఇవ్వదు, స్నానాల గదిలో బట్టలు ఉతుక్కొనివ్వదు, చదువుకోవడానికి ఏదన్నా పుస్తకం ఇవ్వమంటే 10 సార్లు అడిగితే గానీ వినిపించుకోదు. మళ్ళీ వాకిళ్ళు ఊడ్చి అంట్లు తోమే పనులు మాత్రం తను ఎప్పట్లాగే చేయాలి. తోమిన గిన్నెల మీద పసుపు నీళ్లు జిమ్మేస్తే శుద్ధి సరిపోతుంది. ఇంట్లోకి రానిచ్చి ఇల్లంతా పసుపు నీళ్లు జిమ్ముకోరాదు? ఏమే, అన్నం పెట్టేయనా? అత్త. ఆకలిగా లేదు. అత్త రెండో మాట మాట్లాడకుండా తొందరగా పని తెమిలిందని సంబరపడుతూ వంటింటి తలుపులు దగ్గరికి పడేసి షికారుకి బయలుదేరి వెళ్ళిపోయింది. వెంకట్రావు కూడా బట్టలు వేసుకుని వెళ్ళిపోయాడు. జానకి ఒక్కతి వరండా మూల కూర్చుంది. తెల్లారి తను ఏమీ తినలేదని ఇద్దరికీ తెలుసు. తనకి ఘోరమైన అవమానం జరిగిపోయినట్టుగా ఉంది జానకి. అతను ఏ విషయంలో ఎలా ప్రవర్తించినా ఈ విషయంలో తను అడిగిన దానికి ఒప్పుకుంటాడనుకుంది. తల్లికి నచ్చ చెబుతాడనుకుంది. ఎందుకు అనుకుందో గానీ అలా అనుకుంది. అలా జరగలేదు. పోనీ వాళ్ళు తనతో ప్రేమగా ప్రవర్తిస్తే ఆ 3 రోజులు కొంచెం సౌఖ్యంగా జరిగితే అత్త నమ్మకాల కోసం తనకిష్టమున్నా లేకపోయినా బయట కూర్చునేదే. వాళ్ళు తన మాటే లక్ష్య పెట్టరు, తన మొహం వైపే చూడరు. ఎన్ని విషయాలు సరిపెట్టుకున్నా ఈ బయట కూర్చోవడం అంటే తగని చిరాకు జానకి. పుట్టింట్లో అలవాట్లేని పని. నెల అయిందా అని వాకిట్లోంచి చూసి నవ్వుతూ పలకరించింది విశాలాక్షి. జానకి మాట్లాడలేదు. నెల నెల బయట కూర్చోటమే కానీ చంటిదో చంటాడో అక్కర్లేదా జానకి? అదొక్కటే తక్కువైంది బతుక్కి. పోనీలే, నీకు పుట్టేదాకా మా వాణ్ణి పెంచుకో, కాసేపు పట్టుకుందు, అన్నం తినేసి వస్తాను అని విశాలాక్షి పిల్లాడి చొక్కా ఊడదీసి వాణ్ణి జానకి దగ్గర పడేసి వెళ్ళింది. జానకి వాణ్ణి చప్పున దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. మనసులోంచి పెద్ద బరువేదో యంత్రం పెట్టి తీసేసినట్టు అనిపించింది. వాణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకుంటే ఎప్పుడు జానకి ఒంటికి మనస్సుకి ఎంత సుఖంగా ఉంటుందో. బొమ్మకి ప్రాణం పోసినట్టుంటాడు. మొహం చంద్రబింబమే. కళ్ళు ఎంత చురుకో. కాళ్ళు చేతులు, చిన్న చిన్న భుజాలు, పొట్ట, ముద్దులు మూటగడుతూ ఉంటాయి. జానకి వాణ్ణి చూసి ఒళ్ళంతా ముద్దులు పెట్టుకుంటూ, ఏమ్మా, బువ్వ తిన్నావా, పప్పేచుకున్నావా, నెయ్యేచుకున్నావా అంటూ పలకరించి నవ్విస్తూ వాడితో ఆడుకోవటంలో పడింది. జానకి అడిగిన వాటికన్నింటికీ వాడు ఊ ఊ అని కొడుతూ కేరింతలు కొట్టాడు. విశాలాక్షి గబగబా అన్నం తినేసి వచ్చింది. పప్పు వేసుకున్నానంటున్నాడు, నెయ్యి వేసుకున్నానంటున్నాడు, పెరుగు వేసుకున్నానంటున్నాడు అని నవ్వింది జానకి. వాడి మొహం నెయ్యెక్కడిది? నేతి మొహం చూసి 10 ఏళ్ళైంది. ఏంరా, అబద్ధాలు చెప్తున్నావా జానకితో అని విశాలాక్షి జానకి ఒళ్ళో కూర్చున్న పిల్లాన్ని వేలితో బెదిరించింది. వాడు మీదకి ఉరకబోతే చెయ్యి వెనక్కి లాక్కుంది. మీ అత్తగారు ఇంకా రాలేదా?
అప్పుడేనా సాయంత్రం 4 వచ్చినట్టు. రోజు ఎంత ఓపికో ఈవిడికి ఇళ్ళన్నీ తిరగటం. నాకు రేపో మాపో నెలే. జానకి, నీకు చెప్పలేదు గాని కిందటిసారి నేనేం చేశానో తెలుసా? నీళ్లు కూడా పోసుకోకుండా ఇంట్లోకి వచ్చేసాను. చాలండి, అన్నీ అబద్ధాలే. అబద్ధం కాదు, ఏం చేయను. పెద్దాడికి జ్వరం, 4 లంకణాలతో ఉన్నాడు. ఇంట్లో చేసేవాళ్ళెవరున్నారు? సాయంత్రం వేళ పిల్లలకి అన్నాలు పెట్టాను. ఈ వెధవ పాలకి కక్కటిల్లిపోతున్నాడు. పాలు వెచ్చపెట్టడానికి ఎవరిని పిలుచుకురాను? సమయానికి మీ అత్త కూడా లేదు. నీళ్లు పోసుకుని లోపలికి వద్దామా అంటే బాత్రూంలో కాసిన్ని నీళ్లు పడేసేవాళ్ళు కూడా లేరు. అలాంటప్పుడు కుంకుడుకాయలు, తలంటూ, వల్లకాడు అని కూర్చుంటే పిల్లాడు ప్రాణాలు వదిలేసేలా ఉన్నాడు. ఏం చెయ్యనురా భగవంతుడా అని కంగారు పడుతుంటే పాపం ఆ రోజు ఎందుకో ప్రమీల తొందరగా వచ్చింది. పిల్లాడికి కాసిని పాలు పట్టి బాత్రూంలో కాసిని నీళ్లు పడేసి పెట్టు ప్రమీల అని అడిగాను. గబగబా వచ్చి పిల్లాడికి పాలు కలిపి పట్టింది. పిల్లలకి అన్నాలు చూసింది. అంతసేపు నన్ను చీవాట్లు పెడుతూనే ఉందనుకో. ఎన్నిసార్లో మీతో అందామనుకున్నాను. ఏమిటి చాదస్తం? శుభ్రంగా ఇంట్లోకి వచ్చి పనులు చేసుకోక శరీర ధర్మాలకి తప్పేమిటి? మిగతా పనులకి అంటులేదు కానీ దీనికొక్కదానికే అంటొచ్చిందా? స్నానాలు రోజు చేస్తూనే ఉన్నాంగా. చేతిలో పనంతా ఎక్కడిదక్కడ వదిలేసి స్నానం చేయాలా ఏమిటి? కావాలంటే పనంతా అయ్యాక శుభ్రం కోసం ఆ బట్టలు వదిలేసి స్నానం చేసుకోండి. అంతేగాని నెల నెల ఎందుకీ బాధ పెట్టుకుంటారు అని కేకలేసింది. నిజంగా ప్రమీల మాటలన్నీ నిజం కాదు. నాకు పూనకం వచ్చేసిందనుకో. సరిగ్గా అప్పుడే పెద్దాడు కాఫీ ఇమ్మని అడిగితే ప్రమీల పెడతానంది. నేను పెట్టేస్తాలే అని వంటింట్లోకి వచ్చేసి హాయిగా పనులన్నీ చేసుకున్నాను. పాపమేమో అని కాసేపు భయమేసింది కానీ తర్వాత ఏమీ లేదు. తెరిపిన పడ్డట్టయింది ప్రాణం. ఈ జ్ఞానం మొదటి నుంచి లేకపోయిందే అనిపిస్తోంది ఇప్పుడు. నెల నెల ఎంత యాతన పడేదాన్ని. గడపల బయట వేళ్లాడుతూ పిల్లల్ని పట్టుకుని అది చెయ్యండర్రా, ఇది చెయ్యండర్రా, అది తీయండర్రా, ఇది తీయండర్రా అని అరిచి అరిచి చావటమేగా. కాసిని మంచినీళ్ళు పోయండర్రా అని ఎంత అరిచినా వింటే పిల్లలు వినాలి గాని ఈయన ఇంట్లో ఉంటే మాత్రం పట్టించుకుంటారా? మీ అమ్మ పిలుస్తోంది చూడండి అని వాళ్ళని తరుముతారు గాని లేచి వచ్చి కాసిని నీళ్లు చెంబులో పోయరు సుమా. అసలు ఆయన మాట వినే నేను ఇన్నేళ్ళు వెధవ మూర్ఖత్వంలో పడ్డాను. మా పెద్దాడి బిడ్డ ఈ ఊళ్ళోనే ఉండటం నా ప్రాణాల మీదకొచ్చిందనుకో. ఆవిడికి పూజలు పునస్కారాలు తగని చాదస్తం. నెలకో 2 నెలలకో ఓ పూట మా గుమ్మంలోకి వస్తుందని నేను అంటూ సంటూ పాటించి చావాలట. నీళ్లు పోసుకుని లోపలికొచ్చేస్తానన్నాను కొత్తలోనే. అమ్మో, మా అక్కయ్యకి నచ్చదు నువ్వలా చేశావంటే. ఆ 4 రోజులు నేను ఇంటికే రానన్నారు ఈయన. ఏమిటో చిన్న వయసు నాకు. పెద్దవాళ్ళు చెప్పినట్టు వింటే పోతుందిలేమ్మని అలాగే నడిచాను. మొన్నటిసారి ప్రమీల అన్ని చివాట్లు పెట్టకపోతే ఇంకా అలాగే అఘోరించేదాన్ని. ఇప్పటినుంచి మాత్రం నేను చస్తే బయట కూర్చోను. ఆ 4 రోజులు ఈయన ఇంటికి రాకపోతే పొమ్మంటాను. ఈయన నిర్వాకంగా ఇంట్లో ఉన్నదెప్పుడు? మా ఆడబిడ్డ మా గుమ్మంలోకి రావటం మానేస్తుందనుకో. మానేస్తే ఏమిటి నష్టం మాకు? ఈ 20 ఏళ్ళు ఆవిడ మా గుమ్మంలోకొస్తే ఏం లాభం వచ్చింది మాకు? ఈ మొగాళ్ళకి వాళ్ళ అమ్మల ఇష్టాలు, అక్కల ఇష్టాలే పట్టింపు గాని పెళ్ళాల ఇష్టాలు అక్కర్లేదు. వాళ్ళకి తగ్గట్టే మనము చెయ్యాలెద్దు. లోకమంతా మారితే ఇంకా వీళ్ళకొచ్చిందా వెధవ పీడ. జానకి ఆశ్చర్యపోతూ వింది అదంతా. మరి ఇందాక వీడు మీ చేయి పట్టుకోబోతే వెనక్కి లాక్కున్నారెందుకు అని ఆశ్చర్యంగా అడిగింది. లాక్కున్నానా? ఏమో, ఎన్నేళ్ల బట్టో అలవాటయ్యే పాడు అలవాటు. పోనీ ప్రమీల చెప్పినట్టు చేశానని నీకు నమ్మకం లేకపోతే ఈ చొక్కా తొడుగువాడికి, తర్వాత వాణ్ణి నా ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాను అని విశాలాక్షి నవ్వుతూ పిల్లాడి చొక్కా జానకి మీద పడేసింది. విశాలాక్షి అలా మారిందంటే జానకి ఆశ్చర్యం వేసింది. మీకు అత్త లేదు కాబట్టి ఎలాగన్నా చేయొచ్చు. మా అత్త ఒప్పుకోదు. పొద్దున్న ఆ తగువు అయింది అంది దిగాలు పడుతూ. మీ అత్త సర్లే. మీ అత్త దగ్గర నేనైతే ఏనాడో ఉరిపోసుకుని చచ్చేదాన్ని.
నువ్వు కాస్త గడుస్తనం నేర్చుకోవాలి జానకి. బొత్తిగా నోట్లో నాలిక లేకుండా ఉంటే కాల్చుకు తినేస్తారు. మా చిన్నాడు బిడ్డ కూతురేం చేసిందో తెలుసా? నీకు చెప్పటం మర్చిపోయాను. ఆ పిల్ల మొగుడు మీ ఆయన లాంటి వాడే, అమ్మ కూచి కొడుకు. ఈ పిల్ల పాపం కొన్నాళ్ళు ఓర్చుకుంది. ఎన్నాళ్ళు ఓర్చుకుంటుంది? మీ అమ్మతో నేను కలిసి ఉండనని పుట్టింటికి పోయింది. జానకి కొంచెం నవ్వి, మా అన్నయ్య అయితే ఏమంటాడో తెలుసా? అత్తని వదిలితే ఏం లాభం, మొగుడిని వదలాలి గాని అంటాడు అంది. విశాలాక్షి కూడా నవ్వి, ఆ మాట నిజమే కానీ మొగుడిని వదిలేసిపోతే ఎక్కడ బతుకుతాం అని నిట్టూర్చింది. బతకడానికేనంటారా పెళ్లి చేసుకునేది ఆడవాళ్ళు అని జానకి ఎంతో కాలం నుంచి మనసులో ఉన్న సందేహాన్ని బయటపెట్టి నిశితంగా చూస్తూ అడిగింది. నాకైతే అలాగే అనిపిస్తుంది బాబు. పోషిస్తాడనే కదా మొగుడి దగ్గర పడి ఉండేది. లేకపోతే? ఆ మాటలు సమంజసంగా అనిపించలేదు జానకి. విశాలాక్షి ఇంకా ఏవేవో మాట్లాడింది కానీ జానకి తిరిగి మాట్లాడడానికి ఉత్సాహంగా లేదు. కడుపులో ఆకలి. మా గదిలో చాప తెచ్చి పడేయండి, కాసేపు పడుకుంటాను. వీణ్ణి తీసుకుపోతారా? నా దగ్గర పడుకోబెట్టుకోనా? తీసుకెళ్తాలే, నువ్వు కాసేపు నిద్రపో అని విశాలాక్షి చాప ఒక దుప్పటి తెచ్చి ఇచ్చి పిల్లాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. జానకి దుప్పటి తల కింద పెట్టుకొని కాసేపటికే నిద్రపోయింది. రాత్రి అత్త అన్నం పెట్టే ప్రయత్నం చేస్తుంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది జానకి ముభావంగా. ఏం, ఎందుకు? పంతం పట్టావా ఏమిటి? పొద్దున కూడా తినలేదుగా. నాకేం పంతం? ఎవరి మీద పంతం పడతాను? ఇంకెవరి మీద? నా మీదే. ఎవరి మీద పంతం లేదు. ఆకలి లేదని వద్దన్నానంతే. ఆకలి లేదనే దానివి ఇందాక బియ్యం పోసేటప్పుడు చెప్పకపోయావా? తగ్గించేదాన్నిగా. జానకి మాట్లాడలేదు. ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళైనా తాగలేదు. మర్నాడు చీకట్నే లేచి వాకిట్లో పనులన్నీ చేసింది. తిళ్ళు తినేవేళ అన్నం పెట్టుకొస్తున్నాను అని అత్త అంటే నాకు అక్కర్లేదు, తినబుద్ధి వేయటం లేదు అంది మధ్యాహ్నం పూట. ఏం, ఎందుకు తినబుద్ధేదు? ముట్టయితే అత్తముండ కూడన్నా పెట్టకుండా మార్చిందని యాగి చేద్దామనా అని అత్త పోట్లాటికి దిగి, ఒరే చూసావా అని ఇంటి పెద్దకి ఫిర్యాదు చేసింది. నిన్న వండిన కూడంతా అలాగే ఉంది. మళ్ళీ ఈ పూట బియ్యం పోసాను. దరిద్రం కాకపోతే నిండు కొంపలో పస్తులు పడుకోవాల్సిన కర్మేమొచ్చింది అని పెద్ద నోరు చేసింది. వెంకట్రావు కోపంగా గదిలోంచి దూసుకొచ్చాడు. ఏం, ఎందుకు నిన్న అన్నం తినలేదు అన్నాడు. జానకి మాట్లాడలేదు. నిన్న ఇది అన్నం తినకపోతే నాకెందుకు చెప్పలేదమ్మా అన్నాడు తల్లితో. ఏమో, ఆకలి లేదంటే నిజమేననుకున్నాను. పంతం పట్టిందని నాకేం తెలుసు అని సాగదీసింది తల్లి, కోడలి మాటలు తను నిజంగా నమ్మినట్టు. ఏం మాట్లాడవేం అని వెంకట్రావు జానకిని రెట్టించాడు. ఆకలి లేదని మానేశానంతే. మరి ఈ పూట? నాకిష్టం లేదు. ఏం, ఎందుకిష్టం లేదు? ఎందుకో అందుకు. నా తిండి గురించి కూడా మీ పెత్తనమేనా? నాకిష్టమైతే తింటాను, లేకపోతే లేదు. రయ్యిన మీదకి వచ్చి లెంపకాయ వేసేశాడు. 2 రోజుల నుంచి ఏమీ తినని మనిషిని. ఎవరి పెత్తనాలు అక్కర్లేదు నీకు. నీకు నువ్వే పెద్దవి. వెధవేషాలయకు, పళ్ళు రాలగొట్టేస్తాను అని అప్పటికి దయతలిచి ఒక్క దెబ్బతో ఆపేసినట్టు నించున్నాడు. అయ్యో అయ్యో, అదేం పనిరా? దాన్నెందుకు ముట్టుకున్నావురా? ఆ బట్టలు విప్పేసి దాని దగ్గర పడేయి, జాగ్రత్త, దేనికన్నా తగిలేవు అంటూ తల్లి శుద్ధివాచకాలు పలికింది. అన్నం పెట్టు, తినకేం చేస్తుందో చూస్తాను అని అక్కడే నిలబడి హుంకరించాడు. తల్లి వంటింట్లోకి వెళ్ళింది ఉత్సాహంగా. నిన్నేం కష్టాలు పెట్టి కాల్చుకు తింటున్నానా? సంపాదించి తెస్తుంటే కూర్చుని తినటానికేం? తినటం ఇష్టం లేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. ఎక్కడికి పోతావో పో. ఈ వేషాలు సాగవు నా దగ్గర. అమ్మా, అన్నం తీసుకొస్తున్నావా అని అరిచాడు. తెస్తున్నారా అని తల్లి జానకి పళ్ళెంలో ఒక అన్నము కెరడు, ఓ పచ్చడి పిసరు ఒకదానికొకటి మైలు దూరాన పెట్టి పళ్ళెం తెచ్చి జానకి దగ్గర పడేసింది. వెంకట్రావు గదిలోకి పోయి తలుపులు దగ్గరికి వేసుకుని ఒంటి మీద చొక్కా లుంగీ విప్పి ఒక తలుపు కొంచెం తెరిచి చేతిలో బట్టలు వరండా మీదకి గిరాటు పెట్టాడు. జానకి ఆ బట్టలు పడ్డ సంగతి గమనించనే లేదు.
చూస్తూ నుంచుంటావేమే, మళ్ళీ వాడు బయటకు వచ్చాడంటే వాటి మీద కాలేస్తాడో ఏమో, అటు జరుపు వాటిని అంది అత్త. జానకి తల తిప్పి ఆ గుడ్డలు చూసి అతను విప్పి బయట పడేశాడని అర్థం చేసుకొని తను నుంచున్న దగ్గర నుంచి అయిష్టంగా కదిలి వచ్చి చాకలి మనిషి బట్టలు మడుచుకున్నట్టు వాటిని తీసి దగ్గరికి మడిచి తన చాప దగ్గర పెట్టి మళ్ళీ గోడకి ఆనుకొని నుంచుంది. ఆమడు దూరాన నేల మీద అన్నం పళ్ళాం. తినవేమే అని 2-3 సార్లు రెట్టించింది అత్త. జానకి కదల్లేదు. వండి పెట్టే దిక్కు లేకపోయినా మా రోజుల్లో ఎలాగో యాతన పడి ఆ 4 రోజులు అయిందనిపించుకునేవాళ్ళం. పూట పూట అమర్చి పెట్టేవాళ్ళుంటే ఇదేం తీపడం నీకు అని అత్త విస్తుబోయింది కోడల్ని చూసి. ఏం తినటం లేదా అని వెంకట్రావు గదిలో నుంచి అరిచాడు. ఏమో నాయనా నుంచుంది. వెంకట్రావు మల్లెపువ్వులాగా మెరిసిపోయే ఇంకో లుంగీతో చొక్కాతో రయ్యన బయటికి దూకాడు. ఇదిగో ఇంకో 10 నిమిషాల సేపు చూస్తాను, నిన్ను బయటికి గెంటేయకపోతే నా పేరు అని శపథం చేశాడు. జానకి హఠాత్తుగా ఏదైనా జరిగి ఏ గుండో ఆగి చచ్చిపోతే బాగుండుననిపించింది. స్నానం చేసి ఇంట్లోకి వచ్చేస్తాను అంది అలాగే నుంచుని తన అభిప్రాయం స్థిరంగా చెప్తున్నట్టు. తల్లి కొడుకులు నివ్వెరపోయారు జానకి అంత తెగేసి చెప్పినందుకు. అన్నం తర్వాత తింటాను అంది జానకి మళ్ళీ. అవ్వా అనే అత్త బుగ్గలు నొక్కుకొని కొయ్యబారి నిలబడిపోయింది. ఇంట్లోకి రానిస్తేనే అన్నం తింటావన్నమాట అని వెంకట్రావు ఆవేశంగానే అరవబోయాడు. కానీ జానకి పట్టుదలకి గాంభీర్యానికి బాగా తికమకపడ్డాడు. ఎవరి అదృష్టమో గాని సరిగ్గా అప్పుడే శకుంతల వచ్చింది. వీధి వాకిట్లోంచి వస్తున్న మనిషిని వెంకట్రావు వీధి గది కిటికీలోంచి చూసి అమ్మా శకుంతల గారు వస్తున్నారు అని కంగారుగా చెప్పి గబగబా వెళ్ళి వీధి తలుపులు తీశాడు. కథ కొనసాగుతుంది. మళ్ళీ కలుసుకుందాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.